హలో, ఈరోజు ఇడ్లీకి సాంబార్ ఎలా చేయాలో చూద్దాము. సాంబారుకు కందిపప్పు ఒక గ్లాస్ కడిగి కుక్కర్లో వేసుకొని, ఒక ఆనియన్, కొంచెం వెల్లుల్లి, 4 పచ్చిమిరపకాయలు, ఒక రెండు మూడు టమాటోలు, సాంబార్ పొడి, ఉప్పు, పసుపు, కారం, కొంచెం చింతపండు అన్నీ కుక్కర్లో వేసేసి బాగా కలబెట్టేసి ఒక 3 విజిల్ వచ్చిన తర్వాత 15 మినిట్స్ ఆఫ్ చేసుకోవాలా. అవి ఉడికిపోయి ఉంటాయి. పూర్తిగా ఆరిన తర్వాత పూర్తిగా ఆరబెట్టుకొని మిక్సీకి వేసుకొని మెత్తగా రుబ్బేసుకోవాలా. రుబ్బుకున్న తర్వాత ఒక పాత్రలో తీసుకొనేసి ఎంత తిక్కు కావాలన్నా అంత నీళ్ళు పోసుకొని బాగా కలబెట్టుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. తాలింపు గింజలు, ఎండుమిరపకాయ, కరివేపాకు, వెల్లుల్లి తాలింపు వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఇడ్లీకి సాంబార్ రెడీ. లాస్ట్లో కొంచెం బెల్లం ముక్క వేసుకోవాలి, అంతే. కొంచెం కొత్తిమీర చల్లుకుంటే అయిపోయి. ఇడ్లీకి సాంబారే మెయిన్.